ప్రొసీడింగ్స్ రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయిపోవాలి కదా, ప్రొసీడింగ్స్ అయిపోవాలి కదా, ఏ టైం అయితే మాకే తెలియదు. ఓకే, హైదరాబాద్ కోర్టు నాంపల్లి ఓకే సార్. ఏసీబీ కోర్టు ఉంటుంది నాంపల్లి కోర్ట్ కాంప్లెక్స్లో, ఆ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ ఉద్యోగాన్ని టెంపరీ కానీ పర్మనెంట్ కానీ ఎవరైనా కమిషన్ తీసుకున్నా కూడా మాకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1064 కాల్. అట్లాగే వాట్సాప్ నెంబర్ ఉన్నది, మా డీజీ గారి ఏసీబీ ఉన్నది, నా నంబర్ ఉన్నది, మా ఇన్స్పెక్టర్స్ నెంబర్ ఉంది. ఎవరికైనా కంప్లైంట్ చేస్తే వి విల్ యాక్ట్ అకార్డింగ్లీ. నాగపూరి విలేజ్ 833/A to E and 834/B to E. కంప్లైంట్ పేజ్ ఇప్పుడు నేను డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ అండి. నా పేరు సుధాకర్. మాకు 28వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే నాగపూరి విలేజ్లో 30 కుంటాల ల్యాండ్ ఒక 11 మంది కొనుక్కుంటారు. దాని నాలా కన్వర్జేషన్ గురించి అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళని మన చర్యల ఎంఆర్ఓ గారు దిలీప్ నాయక్ గారు 1,10,000 లంచం డిమాండ్ చేస్తారు ఆ కన్వర్సేషన్ చేయడానికి. వాళ్ళు అతను ఒప్పుకుంటారు. 8 నాలా కన్వర్జేషన్స్ అయిపోతాయి, 3 పెండింగ్ ఉంటాయి. తర్వాత 29వ తారీఖు వచ్చిన తర్వాత ఏమైనా తక్కువ చేయి అంటే 60,000-70,000 ఇవ్వమని చెప్తారు. అది మాకు ఆన్ రికార్డులో ఉంది. ఈరోజు 70,000 లంచం ఇవ్వగా మేము పట్టుకుంటాం. అయిపోయింది. మీరు ఇంకేమన్నా? వెల్కమ్ టు చేరాల టైమ్స్. మనం ఇప్పుడు చేరాల మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఉన్నాం. అసలు ఈ రోజు ఏం జరిగిందంటే నాగపూరి గ్రామానికి చెందిన ఒక రైతు తనకున్న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం కోసం ఎంఆర్ఓ గారిని ఆశ్రయించడం జరిగింది. ఈ తరుణంలోనే దీన్ని అదునుగా భావించిన ఎంఆర్ఓ దిలీప్ నాయక్ 70,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు గ్రహించి వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. దీంతో పాటు ఈ సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి రైతు ఇచ్చిన సమాచారం మేరకు 70,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆకస్మిక దాడి చేసి ఎంఆర్ఓ దిలీప్ నాయక్ ను పట్టుకోవడం జరిగింది. ఈ విషయంపై ఏసీపీ అధికారులు డిఎస్పీ గారు స్పందించి దర్యాప్తు పూర్తిగా కొనసాగడం జరుగుతుందని ఏసీపీ డిఎస్పీ గారు మాట్లాడుతూ ఈ కేసులో పూర్తి దర్యాప్తు కోసం ఎంఆర్ఓ దిలీప్ నాయక్ ను హైదరాబాద్ లోని ప్రత్యేక కోర్టుకు తరలించి మిగతా వివరాలు సేకరిస్తామని వారు తెలిపారు. ఎవరైనా అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే వారి టోల్ ఫ్రీ నంబర్ కు తెలియజేయాలని ఏసీపీ అధికారులు పేర్కొనడం జరిగింది.